నేటి ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెవెళ్ల సభను అవమానపరుస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్. తాండూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆవేదన. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెవెళ్ల సభకు రమేష్ మహారాజ్ ఆధ్వర్యంలో భారీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు. పదవుల కోసమే ఏకమైన మంత్రి ఎమ్మెల్యే బళ్ళారి ఎమ్మెల్సీ సతీష్ ఏచిరెడ్డి. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి శివలీల. 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకు సంగీత నీరాజనం. గంగోత్రి విద్యాలయ విద్యార్థినుల ప్రతిభ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి. యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. మేము ఎవరిపై దౌర్జన్యం చేయలేదు. హన్మాపూర్ లొంక బాలరాజ్ తదితరులు. తాండూరులో బీజేపీ విజయం సాధించడం అతి సులువు. రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ఖచ్చితంగా ఓడిస్తా. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శనివారం చెవెళ్లలో నిర్వహించే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభను అట్టర్ ప్రాప్ జరిగే విధంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ వ్యవహరిస్తున్నారని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలోని రైతు బజార్ నుండి తమ సొంత వాహనాలతో చెవెళ్లకు బయలుదేరే సమయంలో సిటీ కేబుల్తో మాట్లాడుతూ పలు మండలాల అధ్యక్షులకు కూడా సభ గురించి తెలుపలేదని, సభను అవమానపరిచే విధంగా, సభ ఫెయిల్ అయ్యే విధంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15,000 మందిని సభకు తరలించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచించినా అందుకు భిన్నంగా రమేష్ మహారాజ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మేము భారీ ఎత్తున తాండూరు పట్టణం నుంచి ఇక్కడ నుంచి కార్యకర్తలంతా బయలుదేరినాం. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రో మరి తాండూరు ప్రాంతం నుంచి భారీ ఎత్తున రావాలని చెప్పిర్రు. మరి ఈరోజు తాండూరు ప్రాంతంలో మరి మా మహారాజు గారు కనీసం పార్టీ ప్రెసిడెంట్ల కనీసం ఇంటిమేషన్ లేకుండా వెహికల్స్ పెట్టకుండా మరి ఈరోజు పెట్టకుండా ఉండడం సిగ్గుచేట అని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులు వస్తున్నారు. మరి అలాగే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొన్న సభలో ప్రతి నియోజకవర్గం నుంచి 15,000 మంది రావాలని చెప్పేసి మా తాండూరు నియోజకవర్గం 15,000 మంది 500 మంది కూడా రాకొచ్చారని చెప్తున్నాను. ఎందుకంటే ఎవ్వరికి మండల ప్రెసిడెంట్లకు మరి ఇంటిమేషన్ లేకుండా వెహికల్స్ పెట్టకుండా మరి ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి సభను అవమానపరిచే విధంగా ఈరోజు రమేష్ మహారాజ్ చేసినది తెలియజేస్తున్నాను. అంతేగా 15,000 మంది రావాలని చెప్పేసి మా తాండూరు నియోజకవర్గం 15,000 మంది 500 మంది కూడా రాకొచ్చారని చెప్తున్నాను. ఎందుకంటే ఎవ్వరికి మండల ప్రెసిడెంట్లకు మరి ఇంటిమేషన్ లేకుండా వెహికల్స్ పెట్టకుండా మరి ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి సభను అవమానపరిచే విధంగా ఈరోజు రమేష్ మహారాజ్ చేసినది తెలియజేస్తున్నాను. శనివారం చెవెళ్లలో జరిగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభకు తాండూరు మండలం నుండి కాంగ్రెస్ నాయకులు భారీగా బయలుదేరారు. తాండూరు పట్టణంలోని రైతు బజార్ నుండి భారీగా పలు వాహనాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తాండూరు మండల నాయకులు గౌతపూర్ ఎంపీటీసీ నాగప్ప, జగదీష్, జర్నప్ప తదితరులు మాట్లాడుతూ చెవెళ్ల సభను విజయవంతం చేస్తామని తెలిపారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండలం నుండి రమేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో 3,000 మంది ఒక మండలం నుండి వెళ్తున్నాము. మొత్తం నియోజకవర్గం పరంగా చూసుకుంటే 15,000 పైచీలకు ఈ చెవేల సభకు వెళ్ళడం జరుగుతుంది. చెవేలలో జరిగే దళిత యొక్క డిక్లరేషన్ మహాసభకు తాండూరు నియోజకవర్గం నుండి రమేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా చెవేల సభకు తరలి వెళ్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. వారి వ్యతిరేకతనే
ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, మల్లికార్జున ఖర్గే యొక్క సభ వైపు చూస్తున్నారు, చేవేళ్ల వైపు చూస్తున్నారు. జై కాంగ్రెస్. చేవెళ్ళ మీటింగ్ వేలాది మంది కాంగ్రెస్ పార్టీని తరలి ఉన్నాము. మన ఖర్గే గారు చేవెళ్ళ మీటింగ్స్ ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ విషయంలో అమలు పరచాలని చెప్పి ఒక నినాదంతో అక్కడ వస్తున్నారు. కాబట్టి రమేష్ గారి నాయకత్వంలో ఇక తాండూరు నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటున్నాం. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి విశ్వాసంతో అందరము కంకణం కట్టుకొని పార్టీకి ఎన్నవేళ కృషి చేస్తామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి మేము చెవెళ్లకు వెళ్తున్నాం. కాబట్టి అందరికీ వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు. పెద్దేముల్ మండలం మొంబాపూర్లో చెవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు భారీగా బయలుదేరారు. పెద్దేముల్ మండలం నుండి పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రియాజ్, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండాపూర్ గోపాల్, పెద్దేముల్ మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోళ్ల గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగులపల్లి శేఖర్, పురుషోత్తం, ఇందూర్ చందుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు భారీ ఎత్తున బహిరంగ సభకు వెళ్లారు. ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాండూరు కాన్స్టిట్యున్సీ నుండి అదేవిధంగా పెద్దేముల్ మండలం నుండి భారీ ఎత్తున మరి ప్రజలు జన సమీకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పెద్దేముల్ మండలం నుండి ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు మరి మీటింగ్కు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్టీ ఎస్సీ మరి డిక్లరేషన్ గురించి గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాబోతున్నారు. కాబట్టి ఈ తాండూరు నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా మరి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మరి నేను ఈ యొక్క నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఇక్కడ మరి కాబోయే ముఖ్యమంత్రి మరి పక్క నియోజకవర్గం నుండి ఇక్కడ పోటీ చేయడం మాకు ఎంతో సంతోషం. మరి మా తాండూరు మరి అదేవిధంగా వికారాబాద్, పరిగి, కొడంగల్ ఈ వికారాబాద్లో ఉన్నటువంటి 4 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలు గట్టిగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలంగా ఉన్నారు. మరి గతంలో కూడా రోహిత్ రెడ్డి గారు గెలిచిందంటే కాంగ్రెస్ నుండి గెలిచిండ్రు. మరి గతంలో కూడా చరిత్ర ఉంది. కాంగ్రెస్ అంటేనే తాండూరు అంటేనే కాంగ్రెస్ అనేది ఒక అడ్డం ఉంది. దీనికి మేమందరం కూడా ఈరోజు కలిసికట్టుగా పనిచేసి మా నాయకుడిని గెలిపించి మరి ప్రగతి భవన్ ముట్టరించి ప్రగతి భవన్లో కూడా మరి ఈ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి అదేవిధంగా మరి ఇక్కడ రమేష్ మహారాజ్ గారు మరి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి మా నాయకుడిని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిక్లరేషన్ కార్యక్రమానికి పెద్దేముల్ మండలం నుంచి పెద్దేముల్ మండల అధ్యక్షులు గోపాలన్న గారి నాయకత్వంలో ఈరోజు చేవేళ్ల బహిరంగ సభకు వెళ్ళడం జరుగుతుంది. ఎస్సీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. కావున పెద్దేముల్ మండలం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సభకు ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాలు మరియు పట్టణం నుండి 250 వాహనాల ద్వారా భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలు దీనిని చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది కోవటులు రమేష్ మహారాజ్ పై వాహనాలు ఇవ్వలేదని, తమకు ఏ విషయం తెలుపలేదని విష ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి బసవరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా, పట్టణ యోజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాము ముదిరాజ్, నాయకులు జర్నప్ప, ముజీబ్, భీమ్శంకర్, పార్టీ సీనియర్ నాయకులు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొంతమంది చేస్తున్న విష ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ఇంట్లో కార్యకర్తలు నమ్మి మోసపోవద్దు. అలా మోసపోతే ఎంతో మంది బాధపడతారు. ఎందుకంటే ఆ కోవట్లు చేసిన పనికి వాళ్ళు బండ్లు పెట్టలే ఇన్లేట్ అని చెప్తున్నారు కదా.
అవన్నీ నమ్మి ఊరికి మోసపోవద్దు. మేము ఉన్నాము, మేము చూస్తున్నాము, అన్ని చూసినాము. వాళ్ళు ఎట్లా అంటే పోగొట్టున్నారు ఒకరిద్దరు, వాళ్ళ మాటలు ఇంత మోసపోవద్దు. మేము ఎవ్వరము నమ్మడానికి రెడీ లేదు. బరాబర్ ఈసారి రమేష్ మహారాజు బయలో ఉండే రమేష్ మహారాజే, గెలిచేది రమేష్ మహారాజే. అలాగే చెప్తున్నా, మీరు ఇన్ని రోజులు బదలాం ఎక్క చేస్తున్నారు, బయట ఎక్క చెప్తున్నారు. ఇప్పుడే అని మీరు మాకు ఎవరు చేస్తున్నారో తెలుసు, మొన్న ఫ్లెక్సీలు ఎవరు చెప్పిందో తెలుసు, ఈరోజు బండ్లు ఎవరు పెట్టినో తెలుసు. మీరు పెట్టినా మేము చెప్పట్లేదు, మాకు ఎవరు తెలుసు, ఎవరు చేస్తున్నా మాకు అన్నీ తెలుసు. అలాంటి అన్ని పబ్లిక్ ఎవరు నమ్మడానికి వెళ్ళలేరు. మీరు చెప్పినా, మీరు మస్తు మంది చెప్తున్నారు పబ్లిక్లో, మీరు ఎవరేం చెప్పినా పబ్లిక్ ఎవరు నమ్మట్లేరు. ఇలా చెప్తే రేపు మీ గురించి ఆల్రెడీ వాళ్ళకి అర్థమవుతుంది రమేష్ మహారాజ్ ఎలాంటి వాళ్ళ కుటుంబం ఉంటుందని. వాళ్ళు ఎలాంటి ఎవరికి అన్యాయం చేసిన పైసలు లేవు, ఎవరికి దోచుకున్న పైసలు లేవు, వాళ్ళు కష్టపడి సంపాదించిన పైసలు ఉన్నాయి. వాటిని మంచిగా ఖర్చు పెడుతుండ్రు. ఏ విధంగా ప్రజాస్వామ్య పద్ధతితో ఎలా ఓన్ల ప్రోగ్రామ్ చేస్తుండ్రు, ఖర్చు పెడుతూ ఉంటున్నారు. దీన్ని మీరు కేవలము ఎవరో మీ ఇంటి నడిపిస్తోళ్ళకి చెప్తున్నా, వాళ్ళు కబర్దార్. మీరు ఎంత నడిపించినా ఎంత చేసినా రమేష్ మహారాజ్ ఎవరు నమ్మకం, అందరు ప్రతి ఒక్కరు నమ్ముతారు. మీరు ఎంత చెడు చెప్పినా ఆ చెడు ఎవరు రమేష్ మహారాజ్ మీరు నమ్మరు. అదొకటి గుర్తుపెట్టుకోవాలని ఈ సంఘం మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాను. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు చెవెల్లె ఎస్సీ ఎస్టీ మైనార్టీ సభకు పెద్ద ఎత్తున తాండూరు పట్టణం నుంచి మరియు 4 మండలాలు పెద్దెమ్మూల్, యాలాల్, బషీరాబాద్ మరియు తాండూరు మండల్, తాండూరు సిటీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఇంతకుముందు అలీం భాయ్ చెప్పినట్లు 7-8 వేల మంది కార్యకర్తలము ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తాండూరు నుంచి అధిక కార్యకర్తలు హాజరు కావాలంటే తప్పకుండా రమేష్ మహారాజ్ గారి యొక్క నాయకత్వంలో, ఎందుకంటే పెద్దలు మాణిక్రావు గారు, చందు మహారాజ్, నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉండి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ చివళ్లకు రావడం జరిగింది. మీరందరికీ తెలుసు. ఈరోజు మీటింగ్ కూడా సక్సెస్ అయింది. తప్పకుండా మళ్ళా రమేష్ మహారాజ్ ఎమ్మెల్యే తప్పకుండా నిలబడతాడు. మనం అందరం సహకారం చేసి మహారాజ్కు పెద్ద ఎత్తున గెలిపించాలని కోరుతూ నేను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. खड़गे साहब चेवल्ला आने की वजह से तांडूर में रमेश महाराज की अदालत में हर मंडल से 50-50 गाड़ी रखे गए हैं और उसका सबूत जो है यहाँ देख सकते हैं आप। यहाँ से वहाँ तक पूरे गाड़ियाँ लगे हुए हैं। इस रात में आप जा रहे हैं, सब वापस जा रहे हैं। कोई लोग जो है ना इन पर इल्ज़ाम कर रहे हैं कि गाड़ियाँ नहीं लगाए बोल के, सरासर झूठ है। ये लोग जो है ना बिके हुए हैं ऑलरेडी, और ये लोग जो है ना ऑलरेडी तांडूर में जो है ना 2 वर्गम बना के जो है ना तांडूर का माहौल ख़राब कर रहे। ये 4 साल से रमेश महाराज के पीछे फिर रहे थे। हर वरंगल डिक्लेरेशन में रमेश महाराज लाखों रुपए लगाए, रविराला गए वहाँ पे लाखों रुपए लगाए, हाथ से हाथ जोड़ो लगाए उसमें लाखों रुपए लगाए, परिगी में कम से कम 10 मीटिंग आ रखे वहाँ पर पूरे लाखों रुपए लगाए, विखाराबाद में कई बार मीटिंग आ रखे वहाँ पर पैसे लगाए, तांडूर में कई बार हर मंडल में जाके हर गांव जाके लाखों रुपए खर्चा करे। ये लोग कहाँ थे जब? कहाँ थे? एमएलए टिकट को पूछ रहे, टाउन प्रेसिडेंट को पूछ रहे, ये लोग कहाँ थे जब? कोई भी नहीं था जब। रमेश महाराज एकलौते एक ही एक आदमी थे जो सब पूरे तांडूर को संभाल रहे थे। आज जो है ना हिलप्पा मल्लप्पा कौन कौन की चाके तांडूर से जो है ना टिकट को दाल तो मर रहा, ठहरे तो गली में जो है ना कौन से जीते लोग, उनकी जमानत जब्त हो जाती। ये हालत है वो लोगों की। और तांडूर में जो है ना रमेश महाराज को सिर्फ और सिर्फ बदनाम कर रहे, दूसरा कुछ नहीं है उनको। उन्होंने जितने जेंटलमैन आदमी है, मैं समझता हूँ तांडूर में कोई भी नहीं है वैसे आदमी। उन्होंने एक रुपया किसी का खाते भी नहीं और किसी को देते भी नहीं। क्यों देना? उनके मेहनत का पैसा है। हाँ, आज कोई जो है ना उनको पैसे दिए तो उनकी जय जय बोलता, नहीं तो नहीं बोलता। आज जो काम करे हैं हमारे जो कांग्रेस पार्टी के थोड़े लोग हैं, उन्होंने जेब से 10 रुपये खर्चा करने वाले नहीं है लोग, 10 रुपये भी नहीं कर सकते। लोगों के जो है ना लोगों के पीछे बैठ के जो है ना गेमा खेल रहे सिर्फ। इसको जो है ना तांडूर की पब्लिक बिल्कुल सीरियस ना ले। रमेश महाराज को जो है ना आगे चल के सपोर्ट करे और तांडूर में उनका अच्छा नाम है। लीडर कहीं भी जान दे, तांडूर की पब्लिक कंपलसरी कांग्रेस को जिताने वाली है। तांडूर की पब्लिक पूरा वन साइड है। लीडर कोई भी कहीं भी जान दे, तांडूर की पब्लिक जो है ना वन साइड कांग्रेस के साइड है। और जो भी यहाँ पे जो करे हैं एमएलए एमएलसी दोनों मिलके तांडूर को धोखा दिए। फर्स्ट जो एमएलए साहब जो है ना जीत के धोखा दे के चले गए। सेकंड जो है एमएलसी साहब सबको धोखा दे गए, उनके कैडर को। आज उनके कैडर को मैं जो है ना रिक्वेस्ट कर रहा हूँ, कांग्रेस को सपोर्ट करो आप लोग, क्या भी होने दे कांग्रेस को सपोर्ट करो आप। क्योंकि ये बाहर के लोगों को लाके जो है ना तमाशा करे हम लोग। आज तक जो है ना तांडूर डेवलप नहीं कर सके हम लोग। तांडूर को डेवलपमेंट करना है तो अच्छा आदमी होना। अच्छा आदमी कौन है? रमेश महाराज एकलौता है तांडूर में, कोई नहीं है उनके अच्छा। उनको जो है ना खाली बदनाम कर रहे हैं।
हमारी जो रिक्वेस्ट है तांडूर की आवाम से, एक ही रिक्वेस्ट है, उनको साथ दो, एक बार साथ दो और उनको लास्ट टाइम चांस है ये, एक चांस दे के जो है ना उनको देखो आप सबको चांस दे रहे हैं, बाहर से आए सो उसको दे रहे, मगर तांडूर वाले को आप चांस नहीं दे रहे। एक बार हमारी रिक्वेस्ट है रमेश साहब को जो है ना चांस दीजिए आप, यहाँ तक जो दिया गया मुझे शुक्रिया। तांडूर के एमएलए उनको जीतेंगे और हम जिताएंगे और बराबर उनको मिनिस्ट्री तक हम पहुंचाएंगे, ये बात कहते हुए। और कुछ लोग ऐसा वो ये बोल रहे, उसे बातों में जाने की जरूरत नहीं है। बराबर रमेश साहब बराबर ठहर रहे और बराबर 4 साल से पार्टी को संभाल रहे हैं, आगे भी उम्मीद करेंगे बराबर एमएलए करके, क्योंकि ये खानदानी है लोग, इनके खून में सियासत है रमेश साहब के, क्योंकि इनके वालिद साहब थे, उनके चाचा थे, उसके बाद नारायण साहब थे। हम नारायण साहब के पीरियड से हम कांग्रेस में काम कर रहे हैं, करीब 20 साल से। इनके पूरे खानदान को हम देख रहे हैं। अब रमेश साहब आ रहे हैं, इसलिए तमाम कार्यकर्ता का जो जोश से आज हम गए थे, आज तमाम कार्यकर्ता खुश है और उम्मीद करते हैं कि रमेश साहब ही ठहरना, रमेश साहब ही हमारे एमएलए बनना और बराबर हम कांग्रेस में आने वाले दिनों में कांग्रेस का झंडा ही लहराएंगे। जय रमेश महाराज, जय रमेश महाराज, जय रमेश महाराज, जय रमेश महाराज। 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం చేకూర్చలేదని బళ్ళారి ఎమ్మెల్సీ సతీష్ యోచిరెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సతీష్ యేచిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శురాలు, రైల్వే పీఏసీ మెంబర్ ఉమారాణి నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. బీదలకు డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు అమలు చేయలేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ పథకాలుగా అమలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు. రైతు బంధు, బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి వంటి పథకాలలో అర్హులకు అమలు చేయలేదని అన్నారు. గృహలక్ష్మి పథకానికి 3 రోజుల గడువు ఇచ్చి మద్యం టెండర్లకు మాత్రం పక్షం రోజులు గడువు ఇవ్వడంలో తెలంగాణ చిత్తశుద్ధి అర్థమైపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లేష్ యాదవ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ రజనీకాంత్, పూజారి పాండు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, కౌన్సిలర్ బాలప్ప, తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం అంజనేయులు, పెద్దెముల్ మండల అధ్యక్షులు సందీప్, తాండూరు పట్టణ కార్యదర్శి దోమకృష్ణ, బషీరాబాద్ మండల అధ్యక్షులు గంగాధర్, నాయకులు రమ్య నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలికి పోయి విజిట్ చేసి మా కార్యకర్తలు వాళ్ళ ఇంట్రాక్షన్ మాట్లాడి వాళ్ళది ఏం సమస్య, వాళ్ళది అంత అడిగి వచ్చేసి మా కార్యకర్తలు చాలా ఉత్సాహం. ఈ బారి దిస్ టైం తాండూరులో బీజేపీ గెలుస్తుంది. నేను లాస్ట్ 8 డేస్లో చూస్తున్నాను. ఇలా 10 years బ్యాక్ మీరంతా అజిటేషన్ చేసి పోరాడి తెలంగాణ తెచ్చుకోవచ్చున్నారు. ఏమైంది? ఏం డెవలప్మెంట్ లేదు. ఈ రోడ్ చూడండి, రోడ్ తాండూరులో ఫుల్ చూస్తున్నాను నేను. నాట్ ఈవెన్ 1 place రోడ్ ఇస్ గుడ్. మళ్ళీ బైపాస్ ఎంత వర్షం నుంచి వర్క్ జరుగుతుంది? 9 years నుంచి బైపాస్ ఇంతవరకు రెడీ అయ్యింది. మా నితిన్ గడ్కరీ మినిస్ట్రీలో మేము పర్ డే, ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం పర్ డే ఐ థింక్ 35 kilometers ఆఫ్ NH రికార్డ్ వీఆర్ డూయింగ్. 35 kilometers NHలో ఇది 9 years నుంచి ఇట్లనే స్టాప్ అయిందంటే ఏం కాదు. ఆమె మెయిన్ రోడ్ 100 feet రోడ్ శాంక్షన్ అయింది. దాని 100 feet లేదు, నేను చూసినాను. ఇట్లా చాలా దేర్ ఆర్ నో డెవలప్మెంట్ అట్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీ. మళ్ళీ అంత స్కీమ్స్ ఇంకొకటి నేను చూసినానంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంతా
స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అంటూ చెప్పి దే ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్. ఈ మా కార్యకర్తలు అది ఏమన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి హరాస్మెంట్ చేస్తున్నారు. ఇది తప్పు. మేము అడిగేకి హక్కు, మీరు ఎందుకు చేయగలరు? దానికి మా కార్యకర్తలకి హరాస్మెంట్ చేస్తున్నారు. అది తప్పు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ హౌస్ 9 years నుంచి అదే చెప్తున్నారు. ఈడ రెడీ అయినామంట, హాఫ్ రెడీ అయినామంట, అది ఇప్పుడు పడిపోతుంది. ఆ స్థితిలో ఉంది డబుల్ బెడ్రూమ్. ఇది ఒకటి. ఇట్లనే ఈ ఫాల్స్ అష్యూరెన్స్ అండ్ ప్రామిస్ అంతా ఇచ్చి జనరల్ మిస్లీడ్ చేస్తుంది. దిస్ గవర్నమెంట్ ఈస్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. There was one more point. We went to bridge Hajipur bridge. 9 years నుంచి అట్లే ఉంటుంది. ఒక బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ చేసేకి ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ 1 month. అది 9 years నుంచి పెండింగ్ ఉందంటే ఏమి ఈడ నడుస్తుంది? ఏం డెవలప్మెంట్? there is no development at all there, and there is so much air pollution there and dust, road dust. ఇది DMF fund ఉంటుంది. DMF fund has to be used for mining affected areas only. అది మైనింగ్ affected area అంటే డస్ట్ యాడ్ ఉంది, రోడ్ యాప్ ఆగలేదు, దానికి పరిహారంకి DMF fund ఉంది. ఇప్పుడు వేర్ ఇస్ దట్ మనీ గోయింగ్? ఇంత డస్ట్ ఉంది, సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. వై నథింగ్ ఇస్ బీయింగ్ డన్ బై ద గవర్నమెంట్? లాస్ట్లో ఇంకొక అష్యూరెన్స్ ఐ థింక్ సీఎం గారు హ్యాడ్ గివెన్ అబౌట్ 9 years back or 8 years back about a medical college in Nagpur. It has not even, land also I think has not been identified. Then last 3 months back everyone roads పెడతాను దానికి స్టార్ట్ చేసి లేదు. ఇప్పుడు వరకు రైతులు ఫార్మ్ లోన్ వేవర్ ఎప్పుడు చెప్పినారు సీఎం గారు? 1 year, 1.5 years బ్యాక్ చెప్తున్నారు లోన్ వేవర్ చేస్తాను అంటారు. ఇప్పుడు దే ఆర్ డన్ బై ఎలక్షన్ వస్తుంది కదా, దానికి ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు డన్ ఇట్ దట్ టైం ఉంది. ఇప్పుడు 1.5 years నుంచి ఇంట్రెస్ట్ కట్టినారు కదా ఫార్మర్స్, దానికి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఈ ఫార్మ్ లోన్ వేవర్స్ ఉంది, మళ్ళీ ఇంకొక 2 స్కీమ్ ఏమో అనౌన్స్ చేసినారు, సీఎం గారు అనౌన్స్ చేసినారు. రైతు బంధు, దళిత బంధు అంట అనౌన్స్ చేస్తున్నారు. బీసీ లోన్ ఎలక్షన్ వస్తారంటే ఇదంతా అనౌన్స్ చేస్తున్నారు. ఈ రైతు బంధు, బీసీ బంధు ఏముంది? ఎవరికి నేను ఎంతమందికి అడుగుతున్నాను బెనిఫిషియరీస్ ఉన్నారా ఈ స్కీమ్లో అని. ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ వి ఆర్ నాట్ బెనిఫిషియరీస్. మళ్ళీ ఎవరికి ఇచ్చినారు ఈ రైతు బంధు, బీసీ బంధు ఎవరికి ఇచ్చినారు? లేదు ఎవరికి. ఊరికి ఇదంతా ప్రీ ఎలక్షన్ ప్రొపగండా. ఇదంతా తాండూర్ అండ్ తెలంగాణ పీపుల్ రియలైజ్ ఇట్. అండ్ దెన్ కమింగ్ ఎలక్షన్ అందరూ బీజేపీకి ఓట్ వేయాలా? చాలా మంది రెడీ ఉన్నారు బీజేపీ జాయిన్ అయ్యి. వాళ్ళకేమి ఈ రూలింగ్ పార్టీకి భయం, హరాస్మెంట్ చేశారు. ఉండరాదు, పాలిటిక్స్ ఫ్రీ ఉంది, ఎవరైనా ఏమన్నా చేయవచ్చు. ఇది తప్పు, ఇట్లా చేయరాదు రూలింగ్లో. మళ్ళీ లాస్ట్లో గృహలక్ష్మి స్కీమ్కి
నేను అప్పుడు మండలంలో పోయినాను కదా, అప్పుడు నాకు తెలిసింది. నాకు యాక్చువల్లీ గృహలక్ష్మి స్కీమ్కి 3 days రిజిస్ట్రేషన్కి 3 day విండో ఇచ్చినారు అంతే, కరెక్టా? ఆ 3 daysలో హౌ మెనీ పీపుల్ క్యాన్, ఎంతమంది దానికి అప్లై చేయవచ్చు, ఎంతమంది అప్లోడ్ చేయవచ్చు. ఇది చూడండి హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అది ఏం చెప్తారు, అది ఎంత ఏమంటారు తెలుగులో, టెండర్కి వైట్ షాప్ టెండర్కి 20 days 25 days, గృహలక్ష్మి స్కీమ్కి 3 days. You can imagine how bad situation is. ఇదేమిది, ఈడంతా వైట్ షాప్ ఉండాలా, అందరూ తాగాల అంతే. నేను ఇప్పుడు నిన్న పేపర్లో చదువుతుంది, లాస్ట్ మార్చ్ ఐ రెడ్ ద పేపర్ ఎస్టర్డే. దాంట్లో ఎవరో పేపర్ చూస్తే మేము ఇది అభివృద్ధి చేస్తాము, అది ఇంప్రూవ్మెంట్ చేస్తాం, అది డెవలప్మెంట్ చేస్తామంట చెప్తాను. ఇంత ఈ స్కీమ్లో ఇంత ఖర్చు అయింది, ఈ స్కీమ్లో ఇంత డెవలప్మెంట్ అయింది ఆడ చూస్తే 3 వైన్ షాప్స్ విత్ స్టాటిస్టిక్స్ దే హావ్ గివెన్. వాళ్ళకి ఐ థింక్ 85 crores టర్నోవర్ అయ్యింది. ఏం మళ్ళీ ఇంకా వైన్ షాప్ ఇచ్చి ఇంకా తాగని చెప్తారా, ఏమైనా అభివృద్ధి చేస్తారు? 85 crores or 95 crores ఏమో స్టాటిస్టిక్స్ వచ్చింది 3 వైన్ షాప్. అది వేసినారు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. ఆ స్టాటిస్టిక్స్ చదవాలి పేపర్లో. వైన్ షాప్ ఎంత బిజినెస్ చేసింది అంట. ఆ సమస్య ఉంది ఇక్కడ. ఆ సమస్యకి పరిహారం చూడాలా, ఆ సమస్య రిపోర్ట్ చేయాలి. అది ఇచ్చి స్టాటిస్టిక్స్ ఇస్తున్నది గవర్నమెంట్ అంతే. ఇది ఇంకేం చేయాలి? చాలా ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. పార్టీకి పని చేసేది మా క్యాండిడేట్కి వినాయకత్వ పబ్లిక్ ఇంట్రెస్ట్ క్రియేషన్ ఏంటంటే మొత్తం పని ఆగుతుందని ఉదాహరణ. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ చేస్తే మొత్తం పని ఆగిపోతుంది. ఇబ్బంది కాకుండా నేను రిపోర్ట్ నాకు వచ్చింది, అది కాపీ వచ్చింది లేదు. లేదు నాకు కాపీ వచ్చింది. ఈరోజు గత వారం రోజుల నుండి 119 అసెంబ్లీలలో ప్రవాస్ యోజన అనే కేంద్ర పార్టీ ఏదైతే మాకు సూచన ఇచ్చి ఇతర రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పంపించింది, గెలిపే ధ్యేయంగా ఉన్న బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయడానికి, కార్యకర్తలను సంఘటితం చేయడానికి మరి ఇక్కడ ఈరోజు వారం రోజుల నుండి 6 మండలాలలో తిరుగుతూ ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులు సతీష్ గారు, మరియు ఉన్న పక్కన సీనియర్ నాయకుడు రమేష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీలత గారు, కన్వీనర్ రజని గారు, మురళి గారు, పెద్దలు అమేష్ గారు, అదేవిధంగా మల్లేష్ గారు, పెద్దలు బాలప్ప గారు, వీళ్ళందరూ కొన్ని ఇక్కడ వచ్చేసి మరి గత వారం రోజుల నుండి మన పెద్దలు సతీష్ గారు తాండూరు అసెంబ్లీలో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి ప్రజలలో ఏ రకంగా తిరుగుతున్నారో, ప్రజల సమస్యలు కానీ బాగోగులు కానీ ఎంతవరకు చూస్తున్నాడు అన్న విషయాలు కూడా వారు గమనించి ఉంటారు. ఈ వారం రోజులలో మొత్తం మీద పార్టీని పటిష్టం చేసి తాండూరు నియోజకవర్గాన్ని భాజపా ఎమ్మెల్యేగా కైవసం చేసుకోవడానికే ఇక్కడికి
మన పెద్దలు సతీష్ గారు వచ్చారు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు పూర్తి స్థాయిగా తాండూరు భౌగోళికంగా కానీ, ఇక్కడ కార్యకర్తల విషయంలో కానీ, వ్యవస్థాగతంగా కానీ, సంస్థాగతంగా కానీ, ప్రజల సమస్యలు కానీ అన్ని విషయాలను వాళ్ళు గ్రహించారు. మరి ఇది మన కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు. రానున్న కాలంలో వారు పర్యటించిన ఫలితం తోటి తాండూరు నియోజకవర్గం భాజపా కైవసమవుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గతంలో కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజల మధ్యలో లేరన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి వాళ్ళు భూదందాలు, డ్రగ్స్ దందాలు, ఇక్కడ దొరికే భౌగోళికంగా దొరికే వనరులతోటి దందాలు చేసుకుంటా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి మరి అభ్యర్థులను ప్రకటించిందంటే వాళ్ళు ప్రజల రక్తాన్ని పీల్చి లక్షల కోట్లు జమ చేసుకున్నారు. ఆ లక్షల కోట్లు రానున్న ఎన్నికలలో ఖర్చు పెట్టి గెలుస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకు ముందుగానే టికెట్లు డిక్లేర్ చేసిండు. ఎందుకంటే ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే ఇతర పార్టీలకు వెళ్తారేమన్న భయంతో మాత్రమే ముందుగా డిక్లేర్ చేసిండ్రు. ఇప్పటి వరకు సంపాదించుకున్న దొడ్డిదారిని సంపాదించిన డబ్బులు మొత్తము వరదలై పారే విధంగా మద్యం మత్తులో తెలంగాణ ప్రజలను ముంచుతూ గెలవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ముందుకెళ్తున్నాడు. నేను ఒకటే కోరుకుంటున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కేసీఆర్ నక్కజిత్తుల ఎత్తులకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. మరి అన్ని నియోజకవర్గాలతో పాటు తాండూరులో ప్రజలందరూ కూడా భాజపాకు ఓటేసి నిజమైన నిజాయితీ గల కార్యకర్తకు మీ మధ్య ఉంటున్న ప్రజల సేవలు చేసుకుంటా కార్యకర్తల మధ్య ఉంటున్న ఒక కార్యకర్తను గెలిపించాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు చాలా ప్లేస్లు కూడా కాంట్రాక్టర్లతో తాళం చేయిస్తారు. దాదాపు 13-14 కంపల్సరీ మీటింగ్ లైన్ అవి ఇనాగ్రేషన్ పొందితే వాడు కాంట్రాక్టర్ డబ్బులు లేకపోతే తాళం చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోర్షన్ వచ్చింది, ఇది ఏం లేదు. ఇంకోటి పాత రైల్వేస్ ఉందా, రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిపాజిటెడ్ అమౌంట్, కానీ ఏంటి ల్యాండ్ అక్విజిషన్ పార్ట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్, మిగతాదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు ఆల్రెడీ దీనికి సంబంధించి వాళ్ళు ఇస్తలేదని రోడ్ బయటింగ్ కోసం డబ్బులు ఇచ్చి బైపాస్ రోడ్ రిలేటెడ్ కూడా ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ చేయడం ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి గవర్నమెంట్ తయారు. సో ఏడవైనా కూడా ఒక 50 రూపాయల పాట రెండున్నర చేస్తుంది తప్ప స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేవు. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అక్క చెప్పినట్టు 508 రైల్వే స్టేషన్ వల్ల ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలని ఎవరు చేయాలి? స్టేట్ గవర్నమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఫండ్ రిలీజ్ అయినాక కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ వరంగల్ పోస్ట్ ఫ్యాక్టరీ మీకు అందరికీ తెలుసు, మొత్తం శాంక్షన్ అయింది. అది కనుక స్థలం ఇస్తే కొన్ని వందల వేల మందికి జాబులు వస్తాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు ఇక్కడ మోపిల దగ్గర మీకు అందరికీ తెలుసు కేటీఆర్ 100 ఎకరాలలో అది కరెక్టా కదా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు. గవర్నమెంట్ సెంట్రల్ ఫండ్ రిలీజ్ అయినాక పోస్ట్ ఫ్యాక్టరీకి ఇవ్వట్లేదు. వరంగల్ పెండింగ్ ఉండి మళ్ళీ పోస్ట్ ఫ్యాక్టరీ ఇస్తామని వాగ్దానం చేసి ఇస్తలేరని తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ప్రజలకు మోసం తెలుసా? చిన్న కొంచెం ఎకరా 2 ఎకరాల దగ్గర ఇవ్వక కూడా పంటలు గవర్నమెంట్ ల్యాండ్ పెట్టుకుంటారు. గవర్నమెంట్ భూములు అంటే అభివృద్ధి కూడా ప్రయత్నం. ఇంకోటి పైగా స్కీమ్ కింద 30 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసిన స్టేడియం, దాంట్లో స్టేడియం సెంట్రల్ గవర్నమెంట్ జీరో ఇష్యూ చేసేసి వాళ్ళు అమౌంట్ ఇస్తే కూడా ఇప్పుడు వరకు ల్యాండ్ అక్విజిషన్ ఉన్న స్టేడియం కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వాడుకుంటున్నారు. మినీ స్టేడియం కూడా గవర్నమెంట్ ఆఫీస్, ఆర్డీ ఆఫీస్. ఇప్పుడు దేశం మొత్తంలో రైతు వేదికలు కానీ శ్మశానం ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. శ్మశాన వాటికలు కానీ ఒక కేంద్ర మంత్రులు వచ్చి కట్టియట్లేదు. మన రాష్ట్రంలో లేరు కేంద్ర మంత్రి కట్టియడానికి. దేశం మొత్తం కూడా రైతు
వేదికలు, శ్మశాన వాటికలు ఎంత ముందు చూపుతోటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇది శ్మశాన వాటికల విషయం అంటే మనిషి చివరి క్షణం చనిపోయిన తర్వాత చివరి క్షణాలలో వాళ్ళకు అక్కడ వచ్చిన జనాలు కనీసం వసతులు ఉండాలనేసి ఆ శ్మశాన వాటికలు మీకు అందరికీ తెలుసు. ప్రతి దగ్గర రైతు వేదికలు, శ్మశాన వాటికలు ఏ రకంగా ఉన్నాయని. మరి ఇక్కడ పార్టీ ఎలా ఉంది, మరి ఎలా అయితే మనం గెలుస్తామనేసి వాళ్ళ యొక్క అనుభవాలు, మరి ఫ్యూచర్లో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనేటటువంటి వాళ్ళ యొక్క సలహాలు కూడా కార్యకర్తలందరూ కూడా సూచించడం జరిగింది. మరి ఇంకా తాండూరు మున్సిపాలిటీ చూసినట్లయితే ఇప్పటి వరకు ₹1 కోటి ఇస్తాను, వాటిలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఇప్పటి వరకు కనీసం ₹1,00,000 ఒక్క పని కూడా ప్రారంభించలేదు. మరి మొదటి నుంచి చూస్తున్నాం ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ వర్గం అని ఇద్దరు కూడా కొట్లాడుతూ తాండూరు మున్సిపాలిటీని మొత్తం తాండూరు అసెంబ్లీ కూడా గ్రామంలో వెళ్తే కూడా గ్రామంలో కూడా వీళ్ళు ఎమ్మెల్యే మనుషులు, వీళ్ళు ఎమ్మెల్సీ మనుషులనే మాట్లాడుతున్నారు తప్పితే డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ తాండూరు అసెంబ్లీ మొత్తాన్ని అభివృద్ధి విషయంలో విస్మరించిపోయింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మొన్న చూసినట్లయితే కవితక్క మరి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనేసి ఆ రోజు కొట్లాడింది. మరి ఈ రోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఎంతమంది మహిళలకు ఇస్తున్నారు? మరి ఇంతకుముందు అన్నగారు మాట్లాడినట్టు మరి ముద్దురాజులకు ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి రెడ్డిలకో లేకపోతే ఇంకెవరికో ఇస్తున్నారే తప్పితే మరి ముద్దురాజులకు కానీ మహిళలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సముచిత న్యాయం చేయడం లేదనేసి మేము కోరుకుంటున్నాం. మరి అలాగే నిన్న కూడా ధర్నా కార్యక్రమం చేపట్టి మమ్మల్ని మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. మరి అక్కడికి మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మమ్మల్ని తీసుకెళ్లడం అనేది చాలా అసలు మేము మా జిల్లా అధ్యక్షుడు ఎస్పీ గారికి కూడా మాట్లాడడం జరిగింది. మరి మహిళా కానిస్టేబుల్ లేకుండా కూడా మమ్మల్ని పిఎస్కి తీసుకెళ్లడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఖచ్చితంగా మరి దాదాపు 200 నుంచి 300 మహిళలు కూడా భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు లేక వాళ్ళు ఇంటి కిరాయిలు కట్టుకోలేక మరి కరోనా విపత్తు సమయం నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా బయటపడుతున్నారు. మరి ఇంటి కిరాయిలు కూడా కట్టుకోలేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇస్తుందేమోనన్న ఆశతో వాళ్ళు ఉండి లాస్ట్గా చివరికి ఆశ కూడా మిగిలిపోయింది. మేడం ఖచ్చితంగా మేమందరం భారతీయ జనతా పార్టీలో వస్తాము, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే చేరుతుంది. మాకు ఏ లబ్ధి చేయాలన్నా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి ఖచ్చితంగా దాదాపు 200 నుంచి 300 మహిళలు కూడా మరి సపోర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నిజం కూడా కార్యకర్తలు ఒక నాయకుడిని నమ్ముకొని ఒక 30 సంవత్సరాలు ఆ నాయకుడిని నమ్ముకొని వెంబడి ఉండి నడుస్తే నిజంగా కూడా మున్సిపాలిటీని చూసినట్టయితే మీరు అందరూ కూడా తెలుసు, పార్టీలు అందరూ పెద్దలకి మున్సిపాలిటీలో ఇరు వర్గాలు చాలాసార్లు కొట్లాడుకోవడం జరిగింది. పోటాపోటీ ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గం అని చెప్పేసి పోరాడడం జరిగింది. కానీ నిజంగా కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా వంచి మోసం చేసి తన 2 నెలల కోసం ఎమ్మెల్యే పదవి తీసుకొని వీరందరినీ కార్యకర్తలందరినీ కూడా మోసం చేసినందుకు నిజంగా కూడా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ మరి కార్యకర్తలు కానీ చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఈ ఇద్దరిని కూడా తనిమి కొట్టే పని చేస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ తాండూరులో జెండా ఎగురుస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలుస్తుంది. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళని తెలిసినప్పటికీ మరోసారి పరిచయిస్తాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రవాసీ యోజనలో భాగంగా ప్రతి మండలానికి ఒక రోజు చొప్పున కార్యక్రమం చేసి ఆ కార్యక్రమానికి ఇక్కడికి ప్రవాసీగా వచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు బళ్ళారి ఎమ్మెల్సీ సతీష్ ఏచార్ రెడ్డి గారు, వీరు బళ్ళారి కేంద్రంగా ఉంటున్నారు. ఈ సమావేశానికి వారే గత వారం రోజులుగా అన్ని మండలాలలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 5 మండలాలు పోటీ చేసుకుని పట్టణంతో సహా ఇవాళ మీడియా ద్వారా వారు పార్టీ యొక్క దిశ ఏంటి అనేటటువంటి విషయాన్ని నిర్మిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి కుమారాణి గారు,
మీరు ఇంతకుముందు మనకు వచ్చిందే గతంలో పిఎస్సి మెంబర్గా రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్కోడ్ నరేష్ మహారాజ్ గారు, అదేవిధంగా మురళీకృష్ణ గారు, అసెంబ్లీ కన్నా రజనీకాంత్ గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లేష్ యాదవ్ గారు, మొన్ననే ప్రకటించిన వారికి కౌన్సిలర్ బాలకొండ గారు ఒకటో వార్డు, అదేవిధంగా తాండూరు రూరల్ మండల అధ్యక్షులు ఆంజనేయులు గారు, మష్కాబాద్ మండల అధ్యక్షులు గంగాధర్ గారు, ఇంకా మండల వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. సందీప్ పెద్ద మండల అధ్యక్షులు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షుల సంస్థ కౌన్సిలర్. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఏ రకంగా గెలిపించాలనేటటువంటి ఉద్దేశం చేత కేంద్ర పార్టీ దాన్ని ఉద్దేశించి వారు మీకు సంబంధించిన సమాచారం ఇస్తారు. మొదటగా ఇంకా ఆత్మీయులందరూ అందరికీ నమస్కారం. ఈరోజు జరిగే కార్యక్రమం ఏమంటే ఎమ్మెల్సీ గారు గత 5-10 రోజుల నుంచి వారం 8 రోజుల నుంచి తాండూరు పర్యటన చేస్తున్నారు. మండలాలు కార్యకర్తలు ఎలా ఉన్నారు, కార్యకర్తల సమస్యలు ఏంటి, కార్యకర్తలకు ఏం చేయాలి, మనం ముందు ఏం చేయబోతున్నాము అది వారితో మాట్లాడి పార్టీకి ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి సలహాలు సూచనలు ఇవ్వాలో 8 రోజుల నుంచి ఇక్కడనే ఉండి సార్ గారు అన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితులు మీరు చూస్తున్నారు, తాండూరులో పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఇక ఎమ్మెల్సీ గారు మంత్రి పదవి రాగానే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు ఒకటే. ఈ విషయంలో ఇప్పుడు బీజేపీ పార్టీకి చాలా మంచి స్కోప్ ఉన్నది, ఫ్యూచర్ ఉన్నది. రాబోయే ఎలక్షన్లలో ఇప్పుడు ఎన్నికలు కూడా త్వరలో ప్రకటిస్తున్నారు, ఎలక్షన్లు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈరోజు ఇన్ని రోజులు సార్ తిరిగింది, నేను కూడా నాకు ఒక 2 రోజులు తిరిగే నాకు అవకాశం దొరికింది సార్ వెంబడి. నాకు అనిపిస్తున్నది ఏదైతే బీజేపీ ఏదైతే సీరియస్నెస్ ఉన్నదో కాన్స్టిట్యున్సీల పైన తెలంగాణ పైన ఖచ్చితంగా ఈసారి తాండూరులో బీజేపీ జెండా ఎగిరిస్తామని నాకు అనిపిస్తుంది. ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సమయం కేటాయించి కార్యకర్తల గురించి పట్టించుకొని వాళ్ళ విషయాలను తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చినారంటే వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుండి చర్చలో నిలుస్తున్నటువంటి తాండూరులో మరొక చర్చకు కేంద్ర బిందువు అయింది. చిన్నగా చాలామందికి రాజకీయాల మీద ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. ఏమైనా రాజకీయ నాయకులు మోసాలు చేస్తారు, రాజకీయ నాయకులు తప్పులు చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి దానికి అవకాశం ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తాండూరులోనే ఉన్నారు. గత కొంతకాలంగా 2,16,000 మంది ప్రజల్ని మభ్యపెడుతూ రోజుకోసారి తమాషాలు చేసి ఇప్పుడు వచ్చేసి ఒకరు కాలు మొక్కితే ఒక స్వీట్ తినిపించే పరిస్థితికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మీద కూడా ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అసలు వీళ్ళిద్దరికి ఎందుకు ఓటేయాలనే పరిస్థితికి వచ్చింది. ఇద్దరు కలిసేసి దొంగదంగా కలిసి ఊరు పంచుకున్నట్లు ఊళ్ళల్లో వీళ్ళో గ్రూపు వాళ్ళో గ్రూప్ చేసేసి ఊళ్ళో కబ్జా చేయడము, పోలీస్ కేసులు పెట్టడము, సతాయించడము ఇది నిత్యకృత్యమైంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ఈరోజు ఒక గ్రూప్ ఉంటే 2 గ్రూపులు ఉంటే 3 అయినాయి 4 అయినాయి, ఊళ్ళలో ప్రశాంతత లేకుండా అయిపోయింది. కాబట్టి సామాన్య కార్యకర్తల గురించే కాదు, మెజారిటీగా ఉన్న 90% మంది జనాలు ఏమనుకుంటే ఈ ఇద్దరిని తాండూరుని పంపిస్తే తప్ప తాండూరులో ప్రశాంతంగా ప్రజలు జీవించలేరనే పరిస్థితికి ఆలోచనకు ప్రజలు వచ్చారు. కాబట్టి రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇక్కడ మెజారిటీ పీపుల్ మాకు ఓటేస్తారు. ముఖ్యంగా పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఈరోజు కేవలము యూనిఫామ్ పేరుతోని
అధికార పార్టీకి కార్యకర్తలను వేస్తున్నటువంటి అధికారులకు భయపడి కొంతమంది వస్తలేరు. ఈ పోలీస్ కేసులని, రెవెన్యూ కేసులని ఉంటుంది తప్ప ఈసారి అయ్యే సైలెంట్ ఓటింగ్తోనే ఎక్కువ ఓడితే టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఇంకో అంటుందని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నాను. ఎమ్మెల్సీ గతంలో బజార్లో చుక్కలు ఉంచుకొని ఉన్న సీట్లు పంచుకొని గౌరవించుకొని అనేక రకాల వర్గాలుగా విభజించినటువంటి తాండూరుని ఏమాత్రం కూడా అభివృద్ధికి వచ్చుకోకుండా నెట్టివేతలు చేసినటువంటి ఇద్దరు నాయకులు కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఒకటే వాళ్ళని నమ్ముకున్నటువంటి రెండవ శ్రేణి, మూడవ శ్రేణి నాయకులను కూడా మోసం చేసి నమ్మించి చేశారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరూ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో ఏం చేసిండ్రో, ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా మీ నాయకత్వం కోసం ఇబ్బందులు పడి వాళ్ళని సపోర్ట్ చేశారు. మీకు ఏమాత్రం కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి కనీసం మిమ్మల్ని పట్టించుకోలేనటువంటి నీచ రాజకీయాలకు పాల్పడినటువంటి వాళ్ళు వదిలేసి మీకు సముచిత స్థానం, మీకు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకైనా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో రండి. ఎంపీలు, ఏపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు అందరికీ స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు సరైన గుర్తింపు, సరైన గౌరవం లభిస్తుంది కేవలం భారతీయ జనతా పార్టీలోనే అనేటటువంటి విషయాన్ని ఈ మీడియా ద్వారా మేమందరం కూడా మీకు అప్పీల్ చేస్తాం. ఒక్క సీటు కూడా ముదిరాజుకి కేటాయించారు. ఒక ముదిరాజుగా ఉంది. నేను ఖండిస్తున్నాను. ముదిరాజులకు పత్రికా మిత్రుల ద్వారా తెలియజేసుకునేది ఏమంటే, దయచేసి ఇటువంటి పార్టీకి మీరు ఓటు వేయకండి. ముదిరాజులకు ప్రాముఖ్యత లేని పార్టీకి మనం ఓటేస్తే ఎందుకు ఓటు వేయకపోతే, ముదిరాజులకు దయచేసి నా విజ్ఞప్తి, ఇటువంటి పార్టీకి గుర్తింపు, ముదిరాజుల గుర్తింపు లేని పార్టీకి ఓటు వేయడం వద్దు అని దాదాపు మనవి. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ జడ్జ్ శివలీల అన్నారు. శనివారం యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తాండూరు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎవరైనా అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శివలీల హెచ్చరించారు. విశ్రాంతి గృహాలను, మధ్యాహ్న ఆహారాన్ని న్యాయమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శివలీల మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాల కోసం పట్టుదలతో శ్రమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పాశం రవి, సంయుక్త కార్యదర్శి రజిత, న్యాయవాదులు కె శ్రీనివాస్, కె రవికుమార్, నవల్గ విశ్వనాథ్, రామయ్య గౌడ్, నరేందర్ సింగ్, ఎడ్రామి విశ్వనాథ్, బి రవికుమార్, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, మహిళా న్యాయవాదులు సోఫియా బేగం, అనితా గుప్తా, అనిల, యాలాల ఎస్ఐ అరవింద్, కళాశాల ప్రిన్సిపల్ అరుణ తదితరులు పాల్గొన్నారు. Everything is okay. ట్యూషన్ సార్ ఇక్కడ వాళ్ళకి స్కూల్ బెడ్స్ వాళ్ళకు కూడా అంటే బెడ్స్ అని ఇవ్వాలి కదా. సప్లై రైస్ అంతా ఓకే కదా. రైస్ మంచిగా వస్తుంది. అంటే ఎవ్రీడే తినడానికి లేదు, అప్పుడప్పుడు తినుకుంటాం. రూల్ ప్రకారం మామూలుగా ఇప్పుడు వర్కర్లు కూడా తినద్దు. యాక్చువల్గా అయితే ఎక్కడైనా మనం మామూలుగా తింటుంటాం. మనకు డైనింగ్ సపరేట్ లేదు. వర్షాకాలం ఇక హాల్లో లేదంటే అక్కడ సైడ్లో మొన్న మనకు కలెక్టర్ గారు పంపించారు మేడం. పంపించే డైనింగ్ హాల్ లేదు రాసుకున్నారు మేడం. మరి రాజ్ కుమార్ సార్ రాలేదు డైరెక్ట్, వాళ్ళ క్యాండిడేట్స్ వచ్చి మన పిల్లలకి బస్సు లేదు. రిటర్న్గా ఇస్తే ఏ డిపార్ట్మెంట్స్ ఏదైనా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, చేయట్లేదు అంటే మీరు మా నోటీస్ తీసుకురావచ్చు.
రిక్వెస్ట్ రిక్వెస్ట్ అంట రోడ్డు హాస్టల్ పిల్లలు ఉన్నారు లక్ష 150 వరకు మేము పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఎప్పుడు వస్తాయి అనేది కూడా తెలియదు మేడం చిన్న చిన్న అంటే లైట్స్ ఇవి వస్తాయి ఇది పోయిందా ఇది ఏమంటున్నారంటే మొత్తం ఇంత లెవెల్ మొత్తం బిల్డింగ్ దువ్వి వేస్తే అప్పుడు బిల్డింగ్ మీకు ప్రాబ్లం కదా మొత్తం వేయాలి లెవెల్ 76వ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మన తాండూరుకు చెందిన గంగోత్రి విద్యాలయ విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన శ్రీ దైవాగ్ని శర్మ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్లు అంజనేయులు మరియు వీరభద్రేశ్వరరావు హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యాన్ని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులను వారు ప్రశంసించారు. వేదిక వద్దకు వచ్చేయాలి.
నాటి వాటిని సంరక్షించాలని యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలని నిర్ణయించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగైపల్లి తాండ శివారులో గల అటవీ ప్రాంతంలో 30,000 మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని సూచించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో ముందుండి మొక్కలు నాటేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ఇప్పటికీ నర్సరీలలో మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఎంపీపీ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, ఎంపీడీఓ పుష్పలీల, ఏపీఓ జనార్దన్, ఫారెస్ట్ అధికారులు, నాయకులు రాజు పటేల్, ఆశన్న, పగిడ్యాల ఎంపీటీసీ రాములు, అచ్యుతాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, గ్రామస్తులు మిట్టు నాయక్, తుక్యా నాయక్, మోహన్, నారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీఓ గారికి, ఏపీఓ గారికి, ఫారెస్ట్ అధికారి గారికి, పంచాయత్ సెక్రటరీలకు, మరి ఐకేపీ వారికి, ప్రతి ఒక్కరికి, అధికారులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మన డాక్రా గ్రూప్ మహిళలకు అందరికీ కూడా పేరు పేరున్న పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలుపుతున్నాను. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లాలనే భాగంగా గత 9 సంవత్సరాల కాల పరిమితిలో ఎన్నో చెట్లను మనం నాటడం అంటూ కూడా జరిగింది. మనం చూసినట్లయితే ఈరోజు అడవులు అంతరించిపోతున్న సమయంలో ఈ యొక్క అడవులను పెంపొందించాలనే ఉద్దేశంతో ఒకేసారి ఒక విభాగాన్ని తీసుకొని ప్రతి మండలాల్లో కూడా ఒక 30,000 మొక్కలను నాటాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన సందర్భంలో ప్రతి మండలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అంటూ కూడా జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా వారి పరిధిలో 1,00,000 మొక్కలను కూడా నాటే కార్యక్రమాన్ని వారు కూడా చేపట్టడం అంటూ కూడా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరినీ కూడా భాగస్వాములను చేసి, అందరు అధికారులను కూడా భాగస్వాములను చేసి ఈ హరితహార కార్యక్రమాన్ని అంటూ తీసుకోవడం అంటూ జరిగింది. గత 5-6 రోజుల నుండి చూసుకున్నట్లయితే మండలంలో ఉన్న 37 మంది సర్పంచులు కానివ్వండి, 35 మంది పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, వాళ్ళ సిబ్బంది కానివ్వండి, ఇక్కడ ఉన్న ఐకేపీ వాళ్ళు కానివ్వండి, అగ్రగాలు కానివ్వండి, అందరూ కూడా దీని మీద దృష్టి సారించి ఈ యొక్క 30,000 మొక్కలను కూడా ఇక్కడ పూర్తి స్థాయి నాటాన్ని మనం పరిష్కరించుకొని ఇప్పుడు వీటిని కాపాడే విధానం మనకు ఎంతైనా అవసరం ఉంది. దీన్ని ఇక్కడ ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వీటిని ఏ చెట్టును కూడా నష్టపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకులన్నీ తీసుకొని వచ్చి వర్షాభావ ప్రభావం లేనందువల్ల వాటర్ ట్యాంకులను తీసుకొని వచ్చి ఈ మొక్కలను కాపాడే బాధ్యత ఇక్కడ ఉన్న అధికారులపైన ఎంతైనా ఉంది. వాస్తవానికి ఫారెస్టులు అంతరించిపోతున్న సమయంలో ఈ యొక్క మొక్కలను నాటడం అనేది చాలా మనము చెప్పుకోదగ్గ విషయం. కాకపోతే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్లు మొక్కల ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి, మొక్కలు అంతరించడం వలన మనకి ఎలాంటి నష్టాలు జరిగినో ఇప్పుడే మనం ముందు ఉంచడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే మన గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక మన ప్రకృతి వనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం అంటూ జరిగింది. ప్రకృతి వనాల వల్ల మనకు జంతువులు అంతరించిపోకుండా, ఈరోజు కోతులు కానివ్వండి, పక్షులు కానివ్వండి అంతరించిపోకుండా మన గ్రామాలలో కూడా వాటి గురించి ప్రకృతి వనాలు కూడా మనము ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు కూడా చేసుకోవడం అంటూ జరిగింది. కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో చెట్టును కాపాడదాం, వీటిని సంరక్షిద్దాం. మన యొక్క జీవనోపాధికి అవి ఎంతో అవసరం పడతాయి కాబట్టి వీటిని మనం కాపాడవలసిన అవసరము ఇక్కడ ఉన్న అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా శ్రమించి వీటిని కాపాడే విధంగా ముందుకు వెళ్దామని కోరుతూ ముగిస్తాం. క్రమము రాష్ట్రంలో ఈ అడవులు అంతరించిపోయే క్రమంలో ఈ అడవులను మళ్ళీ పునరుద్ధరించడము, అడవులను పెంచడము, ఈ చెట్లతోటి మనుషులకు, మానవాళికి ఎంతో ఉపయోగం కాబట్టి ఈ చెట్లుంటేనే మానవ మనుగడ ఉంటుంది. కాబట్టి చెట్లుంటేనే జీవరాశులు, పక్షులకు కూడా వాటికి బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి బతకాలంటే చెట్లే కారణం. కాబట్టి ఈ వర్షాలు పడాలన్నా ఇంకా చాలా అన్ని రకాలుగా చేసిన కరోనా కూడా పట్టణాలలో అయింది, కానీ మన గ్రామాలలో కూడా అంత విజృంభించలేకపోవడానికి కారణం ఈ అటవీ, ఫారెస్టు. ఎందుకంటే ఈనాడు కేసీఆర్ గారు కలలు కన్న హరిత తెలంగాణలో భాగంగా ప్రతి సంవత్సరం మనం మొక్కల పెంపకం జరుగుతుంది. మొక్కల పెంపకంలో జరగడం భాగంగా అటవీ కూడా విస్తీర్ణం బాగా పెరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కరోనా టైంలో కూడా పట్టణాలలో ఉన్నటువంటి
మన గిరిజనులు కూడా బొంబాయిపురంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఈరోజు ప్రతి గ్రామానికి విచ్చేసి ప్రతి వాళ్ళ కుటుంబాలతో కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కారణం ఈ ఫారెస్ట్ అని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 56లో గల 3 ఎకరాల 3 గుంటల భూమి ఇరు వర్గాల మధ్య చిచ్చురేపింది. నిన్న బంటు పెంటయ్య చేసిన ఆరోపణలపై శనివారం లొంక బాలరాజ్, లొంక మైపాల్, డీలర్ శ్రీనివాస్, బుర్జుకాడి బసప్ప శనివారం తీవ్రంగా ఖండించారు. ఈ భూమికి సంబంధించిన ఆయన వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేవని, మేము ఎవరిపై దౌర్జన్యం చేయలేదని, కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ప్రకారమే పొలంలో కడీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మా తండ్రి వారసత్వంగా పొందిన భూమిలో బంటు పెంటయ్య కుటుంబ సభ్యులు మాపైనే దౌర్జన్యం చేస్తూ 2 ఎకరాల 2 గుంటల భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ భూ యజమాని బుర్జుకాడి బసప్ప మీడియాకు వివరించారు. ఈ భూమిపై కన్నేసిన బంటు పెంటయ్య వారి కుటుంబ సభ్యులు మమ్ములను బెదిరించి వృద్ధులమని చూడకుండా గతంలో చాలాసార్లు మాపై దాడికి పాల్పడ్డారని, వారి వద్ద 36 గుంటలకు సంబంధించిన భూమి డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. మా భూమికి వారికి ఎలాంటి సంబంధం లేదని, వారు అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. సార్ గిట్ట చెప్పిండు, ఆర్ఐ సార్ నీ దగ్గర ఏమన్నా పేపర్స్ ఉంటే తీసుకదా, నీకేమున్నదో నేను చేసిస్తానంటే ఆయనకు ఆన్లైన్లో 36 గుంటలు వచ్చింది. ఆయన భూమి ఆయనకే పెట్టినాము. వీళ్ళ భూమిని కబ్జా చేసిండు. వీళ్ళ భూమిని 3 సంవత్సరాల సంధి వీళ్ళని కొట్టి కబ్జా చేసిండు. ఇప్పుడు వీళ్ళకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వాళ్ళ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఇందులో బోకస్ అనేది ఏం లేదు, ఆ సాయిలే బోకసు. ఇన్ని రోజులు వాళ్ళ నాయన నుంచి వెళ్ళి తాండూరులోనే ఉంటున్నారు. మా ఊర్లో ఎవరికి ఇట తెలియదు. వాళ్ళు చిన్నలోకళ్ళు అవుతారు, వీళ్ళు బురుజుగాడోళ్ళు అవుతారు. వీళ్ళకు సంబంధము లేని లేదు. ఇది బేకంటాన్ని చేసి మా మీద ఏదో ఆరోపణలు చేసి మాకు ఇజ్జత్ దావా కట్టియాలి. మాకు విలువ చేసి ఇజ్జత్ దావా కంపల్సరీ ఇజ్జత్ దావా కేసేస్తాం. డిఎస్పీ దగ్గరనే మేము పోయి ఏమున్నా మా పేపర్తో సహా మొత్తం అన్ని డాక్యుమెంట్లతో సహా మొత్తం ఉన్నాయి. మొత్తం డాక్యుమెంట్లు, కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డరు, వాళ్ళకి అయిన డాక్యుమెంట్లు, వాళ్ళ గిట బాలరాజుకి అమ్ముకున్న డాక్యుమెంట్లతో సహా మొత్తం ఉన్నాయి. వాళ్ళది 56 నుంచి వెళ్ళి పానీలో మొత్తం ఉన్నది. ఎల్లప్ప సన్నాప్ ఎల్లప్ప వాళ్ళకు ఎంఆర్ఓ ఇట్ ఏం చేసిండు, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. బుర్జుకాడి బసప్ప, బుర్జుకాడి బాలకిష్టప్ప చనిపోయినందుకు ఆమె భార్య అయిన బుర్జుకాడి అంతమ్మకు బసప్పకు 2కి చెరో ఎకరా ఒక గుంట పట్ట చేసి ఇచ్చిండు. దీంట్లో బోకస్ అనేది ఏమీ లేదు. సాయిల్దే బోకస్ ఉన్నది. ఇజ్జత్ దావా కేసు ఇస్తాం మేము. నాదే హనుమాపురం. నా పేరు బుర్జుకాడి బసప్ప. మా నాయన ఎల్లప్ప, మా తాత ఎల్లప్ప. అటువంటిది ఏంటంటే భూమి గురించి ఇది చేసుకున్నా. 2 ఎకరాలు 2 గుంటలు అయితే ఆ భూమిలో వీడు సాయిల్ గాడు వచ్చి నాది ఉన్నదంటనని ఇది చేసి కలవాడి ఓ పారి కొట్టిండు. ఇక కొడితే సరే మంచిది అంట నాన్న. ఇక ఆడికెళ్ళి ఇక మాది మేము ఎట్లనో అట్లా పట్ట చేసుకున్నాము, అమ్ముకున్నాం. మేము బుర్జుకాడి వాళ్ళము, వాళ్ళు చిన్నలోకోళ్ళు. వాళ్ళకు మాకు ఏం సంబంధమే లేదు. వాడు తాండూరుడు ఎక్కడ ఉంటాడో వాడు ఇక్కడ హనుమాపురంలో మాది, వాడిని ఏం సంబంధం లేదు. సార్ నా పేరు మైపాలు, అనంతపురం విలేజ్. ఆ రోజుల్లో సాయిలకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. 36 గుంటల భూమి కోసం మా ఇంటికి వచ్చి కాళ్ళలో పడి నాకు అడుక్కుంటే రామేడ్ సార్ దగ్గర తీసుకుపోయి కోర్టు నుంచి సర్వే కట్టి ఆ 36 గుంటల భూమి నేను ఇప్పించిన. ఈరోజు నన్ను పోకస్ అంటారు. మేము ఊరళ్ళం. ఆ రోజు నేను పెద్ద మనిషిని మా ఇంటికి వచ్చి వాడు చేసుకున్నాడు. వీరు కూడా పెద్ద మనిషిని మాకు వచ్చారు. అది మేము దౌర్జంగా చేయకుండా వాళ్ళ రూల్స్ ప్రకారం ఎంఆర్తో కలెక్టర్ తిరిగి వాళ్ళ పేరు మీద చేపించి వాళ్ళ తిప్పలేమను వాళ్ళు బాలరాజుకి అమ్ముకున్నారు. మొత్తం వాడు డూబు వాడు తినబెట్టి తాపి ముసలను కొట్టించిండు. చించాడు ఉన్నది. చించడికి రోజు 10 మంది తాగడము, కూర్చోవడము, సీసాలు ఇంత కుప్పలేక సీసాలు కూడా పడ్డాయి. వాడు డూబు సార్, మరి ఏ డూబు లేదు సార్.
భారతీయ జనతా పార్టీ తాండూరు నియోజకవర్గంలో విజయం సాధించడం అతి సులభం అని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి జనాలు ఓటు వేసే పరిస్థితి లేదని, ప్రతి వ్యాపారంలో దౌర్జన్యం కొనసాగుతున్నదని, ప్రతి దానిలో పెద్ద తలకాయల అనుమతి కావాలని, లేనిచో అధికారులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. భూ కబ్జాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇరు వర్గాల వల్ల ప్రతి కుటుంబంలో కొట్లాడుకున్న కార్యకర్తలు నేడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలయికతో అయోమయంలో ఉన్నారని అన్నారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన కుటుంబంపై దాడికి యత్నించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని అన్నారు. నేను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తినే కాదు, నన్ను జైలుకు పంపినా లొంగేది లేదని, నాడు నేడు ఎప్పుడు కూడా లొంగనని, భవిష్యత్తులో కూడా లొంగేదే లేదని మురళీకృష్ణ గౌడ్ అన్నారు. అటు మీడియా మిత్రులకు కానీ ఇటు ఫేస్బుక్ లైవ్ ద్వారా చెప్పాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. చాలామంది ఒకటి అడుగుతున్నారు, అయ్యా మరి తాండూరులో బీజేపీ నుండి చాలా యాక్టివిటీస్ బయట కనిపిస్తలేవు, బీజేపీ స్టాండ్ ఏంది, బీజేపీ అభ్యర్థులు ఎవరు, బీజేపీ ఏం చేయబోతుంది, ఇలాంటి 1,00,000 క్వశ్చన్లు ఉన్నాయి. సరే, అన్నింటికి ఆన్సర్ ఇవ్వకపోయినా నేను 2 చెప్తాను. ముఖ్యంగా మాకు నిజంగా కూడా ఏమనిపించిందంటే చాలా పని ఉంటుంది అనుకున్నాను. నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, అధికార పార్టీ ఉంది, మాకు ఎక్కువ పని ఉంటుంది అనుకున్నా, చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకున్నా. దాని తర్వాత ఈ పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే మేము కూడా బీజేపీలో ఇంటర్నల్గా మాట్లాడుకుంటే మాకు పెద్ద పనేం లేకుండా అయిపోయింది. కాబట్టి ఎక్కువ యాక్టివిటీస్ ఏం చేస్తలేము. మేము 15 రోజులు, నెల రోజులు కష్టపడితే చాలు, తాండూరులో బీజేపీ గెలవడము పెద్ద సమస్య కాదనేటంత కాన్ఫిడెన్స్ మాకున్నది. కాబట్టి ఇక ఇప్పటి నుండి పట్టుకొని దుకాణాలు తెరవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే కొంత ప్రణాళికాబద్ధంగా మాకు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సరే, మీ ద్వారా ఒక సందేహ నివృత్తి, రకరకాల సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు? సరే, ఎవరు గెలుస్తారు అనే కంటే కూడా నేను చెప్తాను మేము ఎట్లా గెలుస్తాము, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎట్లా ఓడిపోతాడని. సరే, మొన్నటి వరకు కన్ఫ్యూజన్ ఉండే, ఏమని అభ్యర్థి ఎవరు ఉంటారు, మహేందర్ రెడ్డి గారు ఉంటారా, రోహిత్ రెడ్డి గారు ఉంటారా, శుభప్రద్ గారు ఉంటారా, ఇంకెవరైనా కొత్త వ్యక్తిని తెస్తారా, ఇలాంటి సందేహాలు చాలా ఉండే. మొన్న కొంతవరకు నివృత్తి అయింది. మరి చివరి వరకు కూడా అదే ఉంటుందా, మరి కేసీఆర్ ఏ టైంలో ఎటు ప్లేట్ ఫిరాయిస్తాడో కూడా తెలియదు. కాబట్టి ఇంకా కొంత సందేహాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఎమ్మెల్యే అనుకుంటున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారికి జనాలు ఓటేసే పరిస్థితి లేదు. దిస్ ఈజ్ ఫిక్స్డ్, దిస్ ఈజ్ క్లియర్. ఎందుకంటే తాండూరులో మీరు ఏ 4 వ్యాపారస్తులు చూసినా కూడా వ్యాపారస్తులు చెప్తున్నాం, అమ్మ మళ్ళోసారి మాత్రం ఓటేయం సార్, ఓటేయమని అనే కాడికి వచ్చారు. అయితే ముఖ్యంగా మన ఏరియాలో అందరు చెప్పినట్టు న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. శుద్ధగళ్ళలో పోతే ఎవరు శుద్ధ తవ్వాలి, ఎవరు అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎందుకు అమ్మాలి కూడా డిసైడ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు శుద్ధ వ్యాపారస్తులు కానీ, శుద్ధ రిలేటెడ్ ఫ్యామిలీస్ కానీ, పెంటనైట్ రిలేటెడ్ ఎవరు వేయడానికి సిద్ధంగా లేదు. అంతేకాకుండా నాపరాతి గనులు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఆ రాయల్టీలు ఉన్నాయి, ఇల్లీగల్ మైనింగ్కు సంబంధించి అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా పెద్ద తరకాయల పర్మిషన్లు కావాలి, లేకపోతే మైనింగ్ వాళ్ళు ఇబ్బందులు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.